ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కాబోతోందన్న ఆనందం ఆవిరైంది అని చెప్పాలి. ఎందుకంటే వెంటనే మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మరొక్కసారి వాయిదా పడింది అంటున్నారు అనఫిషియల్‌గా. ఇప్పుడైతే అఫిషియల్‌గా ఇంకా ప్రకటన రాలేదు కానీ, అనఫిషియల్‌గా వాయిదా పడింది అంటున్నారు. ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ కాలేదు. ప్రచార కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అనుకున్న సమయానికి వచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే డేటు జులైలో ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. సో, అదే సమయంలో ఇంకా 2 సినిమాలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాల పరిస్థితి ఏంటి? ఇది అనుకున్న సమయానికి మిగతా 2 రిలీజ్ అవుతాయా? 'హరిహర వీరమల్లు' వాయిదాకి కారణం ఏంటి? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ వాయిదా పడ్డట్టేనా? 100% పడింది. హ్మ్. పడిన మాట వాస్తవం. మీరన్నట్టు ఒక రకంగా ఇప్పటికే 2, 3 సార్లు వాయిదా పడింది. దర్శకులు కూడా మారారు. సరే, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారిది. ఎలా ఉండబోతుందని యాంగ్జైటీ నుంచి అభిమానులు నిరసించారనుకోవాలి ఏదేమైనా కానీ. ఒకవైపు సినిమా బంద్ అన్నారు థియేటర్లు బంద్ ఎవరనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఆ నలుగురు ఎవరో క్లారిటీ వచ్చేసింది. దాని మాట మెరుగైన సదుపాయాలు తినుబండారాల విషయంలో అన్నీ కూడా క్లారిటీ వచ్చేసింది. డిప్యూటీ సీఎం గారు ఆదేశించారు సిస్టమేటిక్. అదే సమయంలో వీళ్ళు ఎవరైనా కానీ వ్యక్తిగతంగా నా దగ్గర రావద్దు, ఫిలిం ఛాంబర్స్ నుంచి రండి అన్నారు. స్పష్టమైన ఇది కావాలని అందరూ కూడా ప్రశంసించారు. ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి 12వ తారీఖు రిలీజ్ చేసి థియేటర్లో 11వ తారీఖు కూడా అమెరికాలో షోస్ పడుతున్నాయని చెప్పేసి రిలీజ్ చేసిన తర్వాత చివరికి ఫిక్స్ చేశారు ప్రోగ్రామ్ కూడా. 5వ తారీఖు ఈరోజు రేపు 6వ తారీఖు అనుకుంటా తిరుపతిలో చీఫ్ గెస్ట్గా చంద్రబాబు నాయుడు గారిని పిలవాలనేది ఒకటి. మీరు కూడా చేసినట్టున్నారు నార్త్ ఇండియాలో యోగి గారిని కూడా పిలవాలి అని చెప్పి ఇవన్నీ కూడా అనుకునే సమయంలో హఠాత్తుగా వాయిదా వేయటం. ఎందుకు ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో 4.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఉన్నారనేది అందరి సగటు అభిమానుల్లో ప్రశ్నే. ట్రైలర్ రిలీజ్ కాల, 3 పాటలు అయితే రిలీజ్ అయినాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా మొఘలుల కాలం నాటి హరిహర రాయల యొక్క గొప్పతనాన్ని చూపించే పాత్రలో ఒదిగిపోయాడు అంటున్నారు. ఈయన తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడంలో 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అదేవిధంగా ఆయన నార్త్ ఇండియాలో కూడా ఎందుకు ఇష్టపడుతున్నారంటే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా నుంచి ఎమర్జ్ అయ్యాడు. 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా హిందూ సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు అన్నాడు. అక్కడ కూడా కనెక్ట్ అయ్యాడు. మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చూపించగలిగాడు. తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఆయనకి వచ్చింది. మరి ఈ సిచ్యువేషన్లో ఎందుకు డేట్లు 3 సార్లు నిర్మాత బంధం ప్రకటించింది? డేట్లు ఈలైన పరిస్థితుల్లో కూడా ఆయన షూట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదైనప్పుడు ఏదో విఎఫ్ఎక్స్ అంటారు, టెక్నాలజీ అంటారు, ఎవరు చెప్పలేకపోతున్నారు అంటారు, ఎక్కడో ఇరాన్లో ఇది ఇంకా రష్ రాలేదంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే అగమ్య గోచరంగా ఉన్నది. జనంలో క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఎలా చెప్తారనేది కొద్దిగా అందరి మనసులో ఉంది. అది క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత నిర్మాత బృందానిది. ఏదైనా కానీ ఈ రోజైనా రేపైనా మీరు అన్నట్టు జూలైలో అంటున్నారు, కొంతమంది జూన్ 30వ తారీఖు అంటున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలా. ఏదేమైనా కానీ దిస్ ఈజ్ ద రైట్ టైం. సినిమా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది బాగా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యం సినిమా కాబట్టి చరిత్ర చెరిపేస్తే మర్చిపోయేది కాదు కదా. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని మంచిగా సినిమా ఉంటుందని మనం అందరూ ఆశించాలి. ఓకే సార్, మిగతా రెండు సినిమాల పరిస్థితి డెఫినెట్గా ఓజీ అనేది ఆల్రెడీ మహారాష్ట్రలో ముంబైలో స్టార్ట్ అయింది. దాంట్లో మంచి క్యారెక్టర్, మంచి ప్యాంట్, ఆ రోజు నాటి బెల్ బాటమ్ ప్యాంట్ వేసి దిగుతుంటే బజ్ అయితే ఓజీకి రేంజ్ లో ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగానే పవన్ కళ్యాణ్ గారు ఒదిగిపోయాడు. సుజిత్ ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్లలో ఓజీ అన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఓజీ అంటున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అదొకటి పట్టాలకెక్కింది. ఇకపోతే తిరుమల వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు అయితే నిన్ననే చెప్పాడు, ఈ నెల 2వ వారంలో పట్టాలకు ఎక్కుతుంది ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఆయన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని దర్శకుడు కాబట్టి ఈ సినిమా కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అంటే ఈ 3 సినిమాల యొక్క ఇది చూస్తూ ఉంటే ఇది మీరన్నట్టు జులైలో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అవును. ఆ తర్వాత మరి దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా? పెద్ద ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిది ఉంది. సంక్రాంతికేమో నేను వస్తున్నానని చెప్పేసి అనిల్ రావుపూడి, విశ్వంబర్ ఈ మధ్యలో రిలీజ్ అవ్వాలి. మరి సంక్రాంతి డేట్ ఫిక్స్ చేశారు, జనవరి 14 మేము వస్తున్నాం. నయనతార, చిరంజీవి గారు చూసాం. ఆ తర్వాత పెద్ద ఉంది. మరి తర్వాత తండ్రి కొడుకుల మధ్య మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తాడా? 3వ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఏదైనా కానీ 2025-26 మధ్య పవన్ కళ్యాణ్ గారి 3 సినిమాలు
రిలీజ్ కాబోవటం అనేది సినిమా ప్రేక్షకులు పండగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అయితే ఈసారన్నా కరెక్ట్ టైంకి రిలీజ్ చేయాలి. చాలామంది వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇప్పటివరకు రాలేదు. సారీ, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఆయన సినిమా రాలేదు. ఆయన సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏఎం రత్నం గారి సినిమాని రిలీజ్ చేసి మన ముందుకు తీసుకొస్తారని ఆశిద్దాం.